సాగర్ ఆయకట్టు. ఇదేమో విద్యుత్తులో జరిగే నష్టం చెప్తున్నాను. రెండోది సాగర్ ఆయకట్టు విషయంలో కూడా మీకు చెప్పాను ఇందాక. ఏమైతుంది వాళ్ళకు పోతిరెడ్డిపాడు ద్వారా వాళ్ళు ఎక్కువ నీళ్లు అక్కడనే శ్రీశైలం నుంచి తీసుకుపోతారు కదా. ఎన్ బ్లాక్ అలాట్మెంట్ మన దగ్గర ఉన్న సిస్టమ్ ఏంది, బచావత్ ఇచ్చినటువంటి అవార్డు ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ లేదు, స్టేట్ వైజ్ ఎన్ బ్లాక్ అలాట్మెంట్ ఉంది. వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తుండ్రు, కృష్ణా డెల్టాకు గోదావరి పట్టిసీమ లిఫ్ట్ పెట్టుకొని కృష్ణా నది జలాలు అవసరం లేకుండా ఇటు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు తీసుకుపోయి కృష్ణా డెల్టాకు నీళ్లు పారించుకుంటున్నారు. రేపు ఏం చేస్తారు వాళ్ళు ఎన్ బ్లాక్ లో, శ్రీశైలం నుంచి అటు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకుపోతే నీకు హైడల్ జనరేషన్ ఎట్ శ్రీశైలం నష్టపోతావు, హైడల్ జనరేషన్ ఎట్ సాగర్ నష్టపోతావు. అన్నిటికంటే ముఖ్యంగా సాగర్ ఆయకట్టుకు నీళ్లు ఉండే కదా. నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా నువ్వు కావలసిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినటువంటి నీళ్ల నుంచి వాళ్ళకి శ్రీశైలం నుంచే తీసుకపోతే రేపు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఆయకట్టుకు కూడా నీళ్లు లేకుండా అయ్యే ప్రమాదం ఉన్నది, ఉన్న ఆయకట్టు కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. అందువల్ల వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలే, మన రాష్ట్రం యొక్క హక్కులను కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నంబర్ 3, డ్రింకింగ్ వాటర్. రేపు నీళ్ళే రాలేదనుకోండి, నీ పాలేరులో ఖమ్మం డ్రింకింగ్ వాటర్ ఉన్నది, నీ సాగర్లో నల్గొండ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఉన్నది, నీ శ్రీశైలంలో మహబూబ్ నగర్ జిల్లా డ్రింకింగ్ వాటర్ ఉంది. మిషన్ భగీరథ ద్వారా ఇవాళ అదేవిధంగా కృష్ణ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ను మనం ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడే ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ లో మంచినీళ్ళ కష్టాలు లేకుంటున్నాం కదా. ఇవాళ ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వగలుగుతున్నాం, కావాల్సినంత నీళ్లు ఇవ్వగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రేపు